హాయ్, వెల్కమ్ టు అమ్మా నరేష్ ఛానల్. ఎలా ఉన్నారు? మరి ఎన్నో రోజులుగా అంతర్మదనం పడి ముందుగా ఒక చిన్న శుభవార్తతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటి సార్? చూడండి, ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ మరి నిరుద్యోగులు, ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి రానే వచ్చింది. ఇక ఒక వారం రోజుల్లో టెట్కి వెళ్ళబోతున్నారు. కానీ టెట్ అంటే ఎంగేజ్మెంట్, అసలైంది పెళ్ళి డిఎస్సి. ఆ డిఎస్సికి ముందు మీకు బయోలాజికల్ సైన్స్కి సంబంధించి నేను మీ ముందుకు రావడానికి కారణం, బయోలాజికల్ సైన్స్లో మన స్టూడెంట్స్, నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి మీరు చాలామంది మెసేజ్లు చేసి, సార్ స్కూల్ అసిస్టెంట్కి ఫుల్ కోర్స్ ఒకటి లాంచ్ చేయండి సార్, ఎక్కడా కూడా సరి అయిన విధంగా లేదు అని అంటున్నారు. అయితే విద్యార్థులకి మించినటువంటి దైవాలు మరి లేరు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు తీర్చడమే నా యొక్క పరమావధి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. అసలు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఏముంది, ఎలా చదవాలి, ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను ఇక్కడ నిలబెట్టారు. మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత లాంచ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి కోర్సు ఇది. ఈ కోర్సుని నేను ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నానంటే అది మీ యొక్క చేతల్లో మీరు నిరూపించి ఎస్ మా అమ్మా నరేష్ సార్ అని మీరు చెప్పాలి అనుకోవడానికి నేను రెడీ అవుతున్నాను. దానికి నా శ్రమని, నా చెమటని, నా రక్తాన్ని ధారపోయడానికి కూడా రెడీగా ఉన్నాను. మరి వీడియోలోకి వెళ్దాం. అసలు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అనేటువంటి దానికి ప్రిపేర్ అవ్వాలంటే అసలు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ముందుగా మనం చూద్దాం. అయితే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీరియస్ మై డియర్స్ అమ్మా నరేష్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఉక్కు పిడికిలు కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నారో, ఇక్కడ నేను మన వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్కి ఇచ్చాను. కేవలం స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి మాత్రమే. ఎస్జిటి వాళ్ళకి వేరే ఛానల్ మళ్ళీ చెప్తాను నేను, అప్పుడు చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రమే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. లేదు సార్ అలా కుదరలేదు మాకు అంటే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, 8985297339. హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను ఆ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ గ్రూప్లో ప్రతిరోజు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ గురించి నా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఆ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. వీడియో ఎండింగ్లో చెప్తాను. దయచేసి ఆ నెంబర్ని మీరు చూసుకుని గ్రూప్లో జాయిన్ అవ్వండి. సరే సార్, అసలు నెక్స్ట్ ఏముంటుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో అంటే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు డిఎస్సి 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులు, జిల్లా పోస్టులు ఆల్రెడీ మీరు చూసుకుని ఉంటారు. ఇప్పుడు అవన్నీ చెప్పి మీ టైం వేస్ట్ చేయను. అసలు ఎగ్జామ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే, ముందుగా డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉన్నాయి. 10 మార్క్స్కి మళ్ళీ చెప్తున్నాను, 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్. ఈ 5 మార్కులకి 5 మార్కులు తీసుకొచ్చేటువంటి పూచి నాది. అకాడమీ బుక్ ఉంది, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్. అంటే ప్యూర్ టెట్లో చదివినటువంటి సైకాలజీ కాదండి. ఆ సైకాలజీలో ఉన్న కొన్ని పార్ట్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని కొత్త టాపిక్లు యాడ్ అవుతాయి. వాటికి సంబంధించింది కూడా మన కోర్సులో ఫుల్గా ఉంటుంది. కంటెంట్ 40 మార్కులు. మరి బాటనీ నుంచి 20, అలాగే జువాలజీ నుంచి 20 అనుకుంటున్నాం. కానీ లెక్కలైతే కొన్ని తప్పుతున్నాయి. అవి ఎక్కడ మనకి తప్పుతున్నాయో క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం. ఇక మెథడాలజీ 20 మార్క్స్. టోటల్ 80 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 160 క్వశ్చన్స్ వస్తాయి. అయితే మిగతా 20 మార్కులు వేయి సార్, టెట్ వెయిటేజ్ కలుస్తుంది. మరి ఆ టెట్ వెయిటేజ్ మీకు ఎంత ఉందో చూసుకోండి. సార్ బాగానే ఉంది ఎగ్జామ్ స్కీము, అసలు సిలబస్ ఏంటి అనే విషయాన్ని చూద్దాం. అయితే ఇక్కడ మీకు నేను సిలబస్ కంటే ముందు బ్లూ ప్రింట్ని పరిచయం చేయబోతున్నాను. లాస్ట్ టైం జరిగినటువంటి టీఆర్టీ బయోలాజికల్ సైన్స్ పేపర్లో వచ్చినటువంటి టాపిక్స్ అన్నిటినీ మీ గురించి నేను సెగ్రిగేట్ చేయడం జరిగింది. క్లియర్ కట్ బ్లూ ప్రింట్. ముందుగా జువాలజీ తీసుకుందాం. ఇంటిగ్రేటెడ్. సార్ ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? మీరు కూడా మ్యాథ్స్ సార్లా మారిపోయారు. కాదు నాన్న, ఇంటిగ్రేటెడ్ అంటే 6 నుంచి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండూ కలిపి
ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటి దాన్ని చెప్తున్నాను. మరి వాటిని ఆర్డర్ వైజ్గా పెట్టాను. ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులు, ఇది నీ జీవితాన్ని మార్చే బ్లూ ప్రింట్. మిత్రమా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే బ్లూ ప్రింట్ లేకుండా మనలాంటి ఉపాధ్యాయుడు వెళ్తే నదిలో దూకినట్టే. ఎందుకంటే ఏది వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏది వెయిటేజ్ తక్కువ ఉంది కూడా తెలియని పరిస్థితుల్లో బయట చాలా మంది మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశమే మనం ఈసారి ఎలాగైనా స్టేట్ ర్యాంక్ సాధించాలి. దానికి నేను కృషి చేస్తాను, మీరు కూడా కృషి చేయండి. మరి జువాలజీలో రక్త ప్రసరణ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 3 మార్క్స్ 6 క్వశ్చన్స్. నాకు తెలిసి అత్యధిక మార్కులు వస్తున్నటువంటి చాప్టర్ రక్త ప్రసరణ. ఆ రక్త ప్రసరణలో ఎలా అడిగాడు అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చారు. ఏమని? విటమిన్ కే కాల్షియంతో కలిసింది, తర్వాత అది ఏ ఫ్యాక్టర్తో కలిసింది, ఇలా ఒక ఫ్లో చార్ట్ మోడల్గా అడుగుతున్నాడు. కాబట్టి ఇంటర్మీడియట్ కూడా టచ్ చేస్తున్నాడు. ఇంటర్మీడియట్లో ఉండేటువంటిది అసలు రక్త ప్రసరణ మీ అందరికీ తెలుసు కదా, ఎక్కడుంది? 9th క్లాసులో కణజాలాలు అనే దగ్గర ఉంది. అలాగే 10th క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ అని ఉంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రక్త ప్రసరణ వ్యవస్థ అని ఉంది. ఇన్ని చోట్ల ఉన్న దాన్ని మనం ఒక దగ్గర తీసుకురావాలి. అర్థమవుతుందండి? చాలా మటుకు మార్కెట్లో అప్ టు 10th క్లాస్ దాకా ఉంది. కానీ ఇంటర్ ఎందుకు ముఖ్యమో కూడా నేను చెప్తాను. ఆవరణ శాస్త్రం 6 మార్క్స్. ఆవరణ శాస్త్రం అంటే ఏంటి సార్? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, పూతికాహారులు, వీళ్ళ మధ్యన ఉన్న సంబంధం ఏంటి? ఆహారపు గొలుసు, ఆహారపు పిరమిడ్. మరి మొన్న ఒక క్వశ్చన్ ఇచ్చాడు, కొలను ఆవరణ వ్యవస్థలో పిరమిడ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ద్రవ్యరాశిది అని అడిగాడు. మరి ఈ క్లియర్ కట్ వీడియో నెక్స్ట్, దీని తర్వాత వీడియో అదే. లాస్ట్ టైం పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ముందు బ్లూ ప్రింట్ చూసుకోండి. ఆవరణ శాస్త్రం నుంచి వచ్చాయి. ఆర్థిక జీవశాస్త్రం నుంచి 3 క్వశ్చన్స్. అంటే ఏంటి సార్ ఆర్థిక జీవశాస్త్రం అంటే? పట్టు పురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం. ఏదో 6, 7 తరగతిలో పట్టు దారాలు అనుకునేరు. ఇంటర్మీడియట్లో ఆర్థిక జీవశాస్త్రం అని క్లియర్ కట్గా ఇచ్చాడు, అది చూడాలి. జీవవైవిధ్యం 100% అడుగుతున్నాడు. ఏంటి? ఇంటర్మీడియట్ లెవెల్లో. హాట్స్పాట్లు అంటే ఏంటి? బయోడైవర్సిటీలో అంతరించిపోతున్నటువంటివి ఎవరు? మచ్చల జింక ఎందుకు అంతరించిపోయింది? ఇలాంటి చాలా క్లియర్ కట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మురుగు శుద్ధి, ఇది అప్ టు 6th, 7th, 8th, 9th, 10thలో ఉంది. ఈ మురుగు శుద్ధి అనగానే యాక్చువల్గా మన బయాలజీ టాపిక్ కాదనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, 2 క్వశ్చన్స్ 1 మార్క్. చాలామంది బయాలజీలో దీన్ని వదిలేస్తారు. మురుగు శుద్ధి, అందులో దశలేంటి, పైరాలసిస్ అంటే ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చూద్దాం. ప్రత్యుత్పత్తి, మరి జువాలజీలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ ఇంపార్టెంట్. తల్లి గర్భంలో మనం ఎలా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయి, గోర్లు ఎప్పుడు వస్తున్నాయి, వెంట్రుకలు ఎప్పుడు వస్తున్నాయి, కళ్ళు ఎప్పుడు ఏర్పడుతున్నాయి, అన్నీ కూడా ప్రత్యుత్పత్తిలో ఇక్కడే కుటుంబ నియంత్రణ పద్ధతుల నుంచి కూడా క్వశ్చన్ అడిగాడు. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ వంటి వాటి గురించి కూడా అడిగాడు. వ్యాధులు ఇంకా ఎవర్ గ్రీన్ టాపిక్, కానీ మార్కులు తగ్గాయి. అంటే ఏంటి? మలేరియా గురించి, బోధకాలు గురించి, డెంగ్యూ గురించి, ఇలా అనేక రకాల వ్యాధుల గురించి అడుగుతున్నాడు. జ్ఞానేంద్రియాలు, మళ్ళీ చెప్తున్నాను, 2 క్వశ్చన్లు 1 మార్కే కానీ చెయ్యలేరు. ఇంటర్మీడియట్లో ఉంది జ్ఞానేంద్రియాలు, అది చదివిన వాళ్ళకే అది వస్తుంది. 9th క్లాస్లో ఉన్న జ్ఞానేంద్రియాలు చదివి మమ అనిపిస్తే కుదరదు, ఇంటర్ని టచ్ చెయ్యాలి. పోషణ నుంచి 2 క్వశ్చన్స్. అంటే విటమిన్ల నుంచి అడిగాడు మొన్న క్వశ్చన్ పేపర్లో, అలాగే పిండి పదార్థాల్లో అడిగాడు, అలాగే ప్రోటీన్ల నుంచి అడిగాడు. మరి పోషణ గురించి అడగాలి. ఇది 7th, 10th, ఇంటర్ 3 కూడా ఉంది. అస్థిపంజర వ్యవస్థ నుంచి 1 క్వశ్చన్. ఎక్కువగా కీళ్ళు గురించి అడుగుతున్నాడు. మరి బొంగరం కీలు ఇవి. కాకపోతే ఇంటర్మీడియట్లో అస్థిపంజర వ్యవస్థ నుంచి అడుగుతున్నాడు. మామూలుగా జంతువులలో చలనం అనే పేరుతో అప్ టు 10th క్లాస్ దాకా ఉంది, అలా అడగట్లా. ఇంటర్మీడియట్ అస్థిపంజరానికి వెళ్ళాడు. మానవుని పుర్రె ఏ రకమని అడిగాడు. అది నాకు తెలిసి అసలు 10th క్లాస్ దాకా ఎక్కడా లేదు. డైకాండాలిక్ పుర్రె, ప్రీవియస్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్మీడియట్లో ఉంది. అదే అడగడు కదా నాన్న, మరి అది అలా చదవాలి అనేటువంటిది చూడాలి. జంతు ప్రవర్తన, మరి ఇది యాక్చువల్గా ఒక అబ్సెసివ్ టాపిక్. అంటే ఏంటంటే ఇది ఇథాలజీ అంటాం జంతు ప్రవర్తనని, సైకాలజీ రిలేటెడ్. కానీ మనకు కూడా కొన్ని ఇచ్చాడు. కొంతమంది శాస్త్రవేత్తలు చింపాంజీ మీద, కోతుల మీద,
పక్షుల మీద ప్రయోగాలు చేశారు. చేసినప్పుడు జరిగినటువంటి విషయాల గురించి అడుగుతున్నాడు. జంతు ప్రవర్తన 10th క్లాస్లో టాపికే కానీ పరిచయం లేని టాపిక్ మోసం చేస్తుంది. నాడీ వ్యవస్థ, మెదడు, నాడులు, వాటి పనితీరు గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్. శాస్త్రాలు అంటే ఏంటి, రకరకాల అధ్యయనాల గురించి అడుగుతున్నాడు. పుర్రె యొక్క అధ్యయనం ఏంటి, కణజాలాల అధ్యయనం ఏంటి, మిగతా అధ్యయనం ఏంటి అని అడుగుతున్నాడు. చాలా డెప్త్గా ఉన్న టాపిక్. ఒకసారి మొన్న అడిగింది ఏంటంటే అంతర్గత భాగాల అధ్యయనం ఏంటి అని అడిగాడు. అంతర్గత భాగాల అధ్యయనం అంటే ఏంటి, ఎనాటమీ. అలాంటివి కూడా మనకు అడుగుతున్నాడు. ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. జంతు కణజాలాలు, మళ్ళీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాపిక్ డిఎస్సిలో. కన్ఫ్యూజ్ అవుతావు. సందాయక కణజాలం, ఉపకళా కణజాలం, సంధిబంధనం, సందాయక సంయోజక కణజాలం, కణజాలలో రకాలు కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు కంగారు పడద్దు, సింగిల్ డయాగ్రామ్తో షార్ట్ కట్ అంతే. బయాలజీలో కూడా మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి, గుర్తు పెట్టుకోవడానికి కావాల్సినంత ఉంది. అది 9th క్లాస్లోనూ ఇంటర్లోనూ ఉంది. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. శ్వాసక్రియ 10th క్లాస్ లెవెల్లో అడుగుతున్నాడు. మరి శ్వాసక్రియలో ఎక్కడ అడుగుతున్నాడంటే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లాంటి వాటి గురించి అడుగుతున్నాడు. విసర్జన, ఎక్స్క్రీషన్, ఈ విసర్జనలో ఎక్కువగా నెఫ్రాన్, దాని పనితీరు, అక్కడ మూత్రం తయారీ విధానంలో అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ మనం చూద్దాం. జంతు వర్గీకరణ, మళ్ళీ చెప్తున్నాను, ఒక రకంగా అండర్ రేటెడ్ టాపిక్. జంతు వర్గీకరణ అంటే అకశేరుకాలు, సకశేరుకాలు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసుకుంటే మొత్తం వర్గీకరణే. కానీ దురదృష్టవశాత్తు ఒక్క క్వశ్చన్ వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే చదవవలసిన టాపిక్లేవి, చదవవలసిన వాటిలో కొద్దిగా చదవలసినవి ఏంటి, అసలు చదివినా సరే ఏదో పైన ఒకసారి సార్ చెప్తే వినేవేవి ఉంటాయి. అలాంటి టాపిక్లే జంతు వర్గీకరణ. ఎందుకంటే బోలుడు ఉంటుంది, ఇంత చిన్న బబుల్ గమ్లో ఇంత బుడగన్నట్టు, పేలిందంటే ఏమీ ఉండదు. అలాంటి జంతు వర్గీకరణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని ఎక్కువగా దాని మీదే పెట్టుబడి పెడితే మిగతావి పోతాయి. జీవ పరిణామం, ఎవల్యూషన్, లామార్క్ సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం, హార్డీ వీన్బర్గ్ సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఇక్కడ అడుగుతున్నాడు. జీవపరిణామం క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ని నార్మల్గా చదివిన వాళ్ళు చెయ్యలేరు. ఇంటర్మీడియట్ టచ్ చేస్తూ ఇకాలజీని కలుపుకుని చదవాలి. జనాభా అనే టాపిక్ని, జీవపరిణామాన్ని కలిపి చదవాలి ఇంటర్మీడియట్ లెవెల్లో. అలా లాస్ట్ టైం మనకి మొత్తం 37 క్వశ్చన్స్ వచ్చినాయి. 37 క్వశ్చన్స్. మామూలుగా 37 క్వశ్చన్స్ అంటే మీరు దాదాపుగా 18 మార్క్స్, ఓకేనా. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, జువాలజీ నుంచి కాస్త తగ్గింది వెయిటేజ్. మరి బాటనీ పరిస్థితి ఏంటి సార్, బాటనీ పరిస్థితి కూడా చూద్దాం. చూడండి, బాటనీ ఇంటిగ్రేటెడ్ అంటే 6th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇందులో అత్యధిక మార్కులు వచ్చినటువంటి టాపిక్ ప్రత్యుత్పత్తి. జంతువులో జువాలజీలో ప్రత్యుత్పత్తిలో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ 6 క్వశ్చన్స్ వచ్చినాయి, 3 మార్క్స్. మరి మొక్కలలో ప్రత్యుత్పత్తి ఏంటి, పుష్పం యొక్క నిర్మాణం, పుష్పంలో ఉండే భాగాలు, పుష్పాల్లో రకాలు, మళ్ళీ పరాగ సంపర్కం, ఫలదీకరణ, అంకురచ్ఛేదం ఏర్పడడం, వీటన్నిటి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే లెక్కలు కూడా ఉన్నాయి. పరాగరేణు మాతృకణాలలో జరిగిన క్షయకరణ విభజనలు, దానివల్ల వచ్చే క్రోమోజోముల సంఖ్య కూడా అడుగుతున్నాడు. కాబట్టి తినబోయే ముందు రుచెందుకు, అన్ని టాపిక్లు 1 by 1 చూద్దాం. కణశాస్త్రం, మళ్ళీ చెప్తున్నాను, 100% దొరికిపోతున్నారు. సెల్ బయాలజీ అంటే మైటోకాండ్రియా, రైబోజోములు అనే రోజులు పోయాయి. కణచక్రం, సైకిల్, అసలు G1 ఫేజ్, G2 ఫేజ్ అనేటువంటివి ఏంటి, క్రోమోజోములు ఎక్కడ ద్విగుణీకరణం చెందుతున్నాయి, క్రోమోజోముల్లో ఉండే లెక్కలు అని అడుగుతున్నాడు. ఇది రావాలి అంటే జెనెటిక్స్ అనే టాపిక్ని చదవాలి. అందులోంచి ఒక్కొసలే వచ్చింది. కానీ ఇక్కడ కనుక బేసిక్స్ తెలిస్తేనే కణశాస్త్రంలో 4 క్వశ్చన్లు చెయ్యగలం, దొరికిపోతాం. బాటనీలో ఇంటర్మీడియట్లో ఉంది. దయచేసి కరెక్ట్గా మైండ్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే 6 to 10 చదివేస్తున్నారు నాన్న, 6 to 10 చదివేస్తున్నారు అక్కడ ఓకే. బట్ వాట్ అబౌట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వాడు కూడా ఏ లెవెల్లో అడుగుతున్నాడు, నీట్ లెవెల్లో అడుగుతున్నాడు. అందుకు ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశమే అది. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడతాను, చూద్దాం. వర్గీకరణ,
నేనైతే ఒక రకంగా వర్గీకరణ అనేటువంటి టాపిక్ ఎప్పుడూ చెప్పేవాడిని. 100% చెప్తున్నాను, నిన్ను గ్యారంటీగా విజయపథంలో నిలబడుతుంది. ఎందుకు? వృక్ష వర్గీకరణలో మొదటి 5 రాజ్యాలు ఏంటి? మోనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలే. ఈ అయిపోయిన తర్వాత వృక్షాలలో ఉండేటువంటి తరగతులు, వృక్షాల్లో ఉండేటువంటి వర్గాలు, కొన్ని రకాల కుటుంబాలు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మనకి కొన్ని కుటుంబాల గురించి ఇచ్చాడు. ఆ కుటుంబాల గురించి అడుగుతున్నాడు. ఆ కుటుంబాల యొక్క పుష్ప చిత్రాలని, పుష్ప సంకేతాలను కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాం. ఆధునిక జీవశాస్త్రం 5 క్వశ్చన్స్. నమస్కారం. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆధునిక జీవశాస్త్రం అంటే ఏంటో చెప్పనా? వ్యాక్సిన్స్ తయారీ, బయోటెక్నాలజీ, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు, అలాగే కణజాల వర్ధనంలో ఉండే పద్ధతులు, వ్యాక్సిన్స్లో రీకాంబినెంట్ వ్యాక్సిన్లు, మోస్ట్ అడ్వాన్స్డ్. అసలు 100% క్వశ్చన్ చదివితేనే ఇది బయాలజీ క్వశ్చనా వేరేది ఏదైనా అని అంటున్నాడు. కంగారు పడద్దు, నేనున్నాను. ఏ స్థాయికి వెళ్ళైనా సరే అర్థమయ్యేదాకా చదువుదాం. ఈ 5 మార్కులు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే అది బయోటెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి 100% ఇంటర్మీడియట్ లెవెల్ టచ్ చేస్తాడు. వృక్ష కణజాలాలు చెప్పాను కదండి. కణజాలాలు అనేది డిఎస్సి వాడికి ఫేవరెట్ టాపిక్. కన్ఫ్యూజ్ చేసి కొట్టేస్తాడు. ఇక్కడ వృక్ష కణజాలాల్లో దారు కణజాలం, పోషక కణజాలం, అలాగే నాళికా పుంజాలు, వాటి అమరిక, దవ్వ, వల్కలం ఇవన్నీ అడుగుతున్నాడు. అలాగే ఎడారి మొక్కల కాండాల యొక్క అంతర్నిర్మాణం ఇవి అడుగుతున్నాడు. అవి మనం చూసే ప్రయత్నం చేయాలి. మరి కిరణజన్య సంయోక్రియ నాకు తెలిసి ప్రపంచంలో కీజాసా అంటే అర్థం కావాలని వ్యక్తి ఉన్నాడు. 10th క్లాస్ దాకా ఉన్న దాన్ని ముట్టుకోవాలా. ఇంటర్లో ఉండే C3 వలయం, ఇంటర్లో ఉండే C4 వలయం, కాంతి చర్యలో వాడే మూలకాలు బాగా డెప్త్గా వెళ్ళి అడిగాడు. నాకు తెలిసి 2-3 నీటి బిట్లు కూడా నాకు కనబడినాయి నీటికి. ఓకేనా? సూక్ష్మజీవ శాస్త్రం. సార్ అక్కడ వ్యాధులు అన్నారు కదా జంతువుల్లో, అక్కడ జంతు వ్యాధులు. ఇక్కడ సూక్ష్మజీవ శాస్త్రం అంటే బ్యాక్టీరియా గురించి అడుగుతున్నాడు. ఆ బ్యాక్టీరియాలో ఉండేటువంటి విషయాల గురించి అడుగుతున్నాడు. వైరస్ల గురించి అడుగుతున్నాడు. వైరస్ల నిర్మాణం గురించి అడుగుతున్నాడు. కాబట్టి సూక్ష్మజీవ శాస్త్రం గురించి తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే కాస్త బేసిక్స్లో వెళ్ళినట్టే చూశాను. అప్ టు 8th క్లాస్ దాకా ఉంది. అది చదివితే సరిపోతుంది. కానీ ఇంటర్ కూడా టచ్ చేయాలి. కీడించి మేలించాలి. అసలు ఏమేమి టాపిక్లు ఇచ్చాడో కూడా ముందు మనం చూద్దాం. ముందు రూపాంతరాలు. ఇక అందరికీ ఫేవరెట్ బిట్టే కదా ఇది. వేరు మారితే ఏమేమి వచ్చాయి? క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలకడ దుంప. కాకపోతే ఇంటర్మీడియట్లోకి వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ద్విదళ బీజాలని, చిలకడ దుంప ఏకదళ బీజాలని సెగ్రిగేషన్స్ వస్తాయి. కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో రూపాంతరాలు అడుగుతున్నాడు. వ్యాధులు మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకో. క్వశ్చన్ పేపర్ తీయగానే వృక్ష వ్యాధులు ఒక 20 ఉన్నాయి. మామూలుగా 8th క్లాస్ బుక్లో సూక్ష్మజీవ శాస్త్రంలో 4 వ్యాధులు ఇచ్చి సరిపెట్టాడు. పనిచేయవు. 20కి పైగా వ్యాధులు ఉన్నాయి ఇంటర్లో. ఆ 20 వ్యాధుల నుంచి రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు. వ్యవసాయం ఇంటర్మీడియట్ టచ్ చేయలేదు, కానీ 10th క్లాస్ దాకా ఉండేటువంటి వ్యవసాయంలో ఎరువులు అంటే ఏంటి, ఎరువుల్లో ఉండే రకాలేంటి, రసాయన ఎరువులు అంటే ఏంటి, జైవ ఎరువులు అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఈ వ్యవసాయంలోనే నేలలు అనే టాపిక్ను కూడా టచ్ చేస్తున్నాడు. యాక్చువల్గా జాగ్రఫీది, కానీ ఇంటర్మీడియట్లో నేలల వర్గీకరణ ఇవ్వడంతో ఇస్తున్నాడు. కాబట్టి వ్యవసాయాన్ని చదవాలి. వృక్ష ఆవరణ శాస్త్రం ప్యూర్లీ ఇంటర్మీడియట్ టాపిక్. వృక్ష ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? అనుక్రమం. ఒక రాయి ఇసుకగా ఎలా మారింది, ఇసుక మట్టిగా ఎలా మారింది, మట్టి నుంచి చిన్న మొక్కలు ఎలా వచ్చాయి, చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కలు ఎలా వచ్చాయి, అడవి ఎలా అయింది, అడవిలో ఉన్నటువంటి జంతువుల వల్ల అడవిలో ఉన్న నేల ఇసుక ఎలాగా మారింది, ఇసుకలు శిలలుగా ఎలా మారాయి అంటే పాజిటివ్ నెగిటివ్ టు పాజిటివ్. ప్యూర్లీ ఇంటర్మీడియట్ టాపిక్ వృక్ష ఆవరణ శాస్త్రం. అనుక్రమాలు అడుగుతున్నాడు. వృక్ష హార్మోన్స్ ఇక మీ అందరికీ బాగా తెలిసిన టాపిక్కే, కానీ 10th క్లాస్లో ఉన్న వృక్ష హార్మోన్లు టచ్ చేయలా. ఇంటర్మీడియట్ని టచ్ చేశాడు. భయపెడుతున్నారేంటి సార్? నువ్వు నీ రక్తాన్ని చెమటగా మార్చి ప్రిపేర్ అవుతున్నావు. కాబట్టి నీకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ఉద్దేశం, మీ తల్లిదండ్రుల యొక్కటువంటి బాధ్యతలు నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, భయపెట్టట్లా. నేను మీ యొక్క అన్నయ్యని. మీ అన్నయ్య ఎలాగైతే కేర్ తీసుకుంటాడో అలాగే తీసుకుంటున్నాను. ముందుగానే సిలబస్ కరెక్ట్గా చూసుకునే వెళ్దాం.
ఎందుకు అక్కడికి వెళ్ళాక నువ్వు నేను కూర్చుని ఏడవడం, ఇక్కడే అదేదో తేల్చుకుందాం. విత్తనాల వ్యాప్తి ప్యూర్లీ 9th క్లాసు 7th క్లాస్ టాపిక్, కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు. బాగా మనకు తెలియదు ఎలా, అసలు కొంకెం ఉన్నటువంటి విత్తనాలు ఏంటి, ఒక పారాచూట్ లాగా ఉండే విత్తనం ఏంటి, మరి తామర అనేటువంటిది నీటిలో దొర్లుకుంటూ ఎలా వెళ్తుంది, కొబ్బరికాయ నీటిలో పడి వెళ్తున్నప్పుడు ఏముంటున్నాయి, ఇలాంటి విత్తనాల వ్యాప్తి ఉంటుంది. బెండకాయ చూడండి ఎండిపోతుందా, చొక్కపడగా టప్ అని పేలుతుంది. పేలడం వల్ల అసలు వేరే దేశాల నుంచి మనకి ఏమేమి మొక్కలు వచ్చినాయి, ఇవన్నీ కూడా లాస్ట్ టైం అడిగినటువంటి ప్రశ్నలు. అవి చూద్దాం. నేలలు ఇందాకే చెప్పాను. ఆల్కలాయిడ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సుమారుగా 30 ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. 10th క్లాసులో ఒక 6-7 ఇచ్చి సరిపెట్టేశాడు. ఇంటర్మీడియట్ కలుపుకొని చదవాలి 30. పపావనం సోమ్నిఫెరం అంటే ఏంటి, హెరాయిన్ అంటే ఏంటి, ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు శరీరంలో ఏ వ్యవస్థ పనిచేయట్లేదు, ఇన్నాళ్ళు ఏంటి వేప నుంచి వచ్చింది ఏంటి, అందులో ఏ భాగం కాదు. అసలు గంజాయి తీసుకుంటే బాడీలో ఏం పనిచేస్తుంది, కెఫిన్ తీసుకుంటే ఏ రిసెప్టార్స్ ఆగుతున్నాయి, కాస్త నర్వస్ సిస్టమ్ కలిపి అడిగాడు. కాబట్టి కాస్త గట్టిగానే ఉంటుంది, చదవాలి. నీటి ప్రసరణ. నీటి ప్రసరణ అంటే ఏంటి, వేరు తీసుకున్న నీరుని పోషక కణజాలం పైకి ఎలా ఇచ్చింది అనే విషయం చెప్తున్నాడు. నీటి ప్రసరణ. జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ని 2 రకాలుగా చెప్పచ్చు. ముందుగా మెండల్ సిద్ధాంతాలు అడుగుతున్నాడు. మెండల్ సిద్ధాంతాల్లో ఏకసంకరణం అడిగి, ద్విసంకరణం అడిగి, కొన్ని లెక్కలు అడుగుతున్నాడు. మ్యాథమెటికల్ 100% అక్కడ దొరుకుతాం. కాబట్టి ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇదినా నాన్న బాటనీలో మనకి 43 క్వశ్చన్స్ వచ్చినాయి. చూసారా, ఇందాక జువాలజీలో 37 వస్తే ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 43. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాటనీ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. 20 వరకు వెళ్ళిపోతున్నావు. 20 కాదు నాయన, మారింది ప్లీజ్. కాబట్టి బ్లూ ప్రింట్ని ఫాలో అయితేనే మనకు లైఫ్ ఉంటుంది. సార్ బ్లూ ప్రింట్ ఓకే, ఇంకా ఏమైనా సెగ్రిగేషన్ ఉందా? ఉంది. చూడాలి, ఈ బ్లూ ప్రింట్ని క్వశ్చన్స్ బేస్ చేసుకున్నాను. మన కంటెంట్ నుంచి టోటల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 80 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 40 మార్క్స్. ఇందులో జువాలజీ నుంచి 37 క్వశ్చన్లు వచ్చినాయి, బాటనీ నుంచి 43 వచ్చినాయి, అంతే కదండి, 22.5. మరి ఇక్కడ చూడు 37 క్వశ్చన్స్. కాబట్టి నువ్వు బాగా ఫోకస్ చేయాల్సింది ఇది వదిలేయమని కాదు, ఇందులో ముఖ్యమైన టాపిక్లు ఏంటో చెప్పానుగా, తీసి ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు బంపర్ బ్లాస్ట్ బొనాన్జా రాబోతోంది. ఎందుకు నేను ఈ వీడియో ఇంత అరిసి మోత్తుకుంటున్నాను, ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్లని తప్పుదారి పట్టిస్తున్న చాలా రకాలైన విషయాలను ఎందుకు ఆపాలనుకుంటున్నానో ఇప్పుడు తెలుస్తుంది మీకు. బ్లూ ప్రింట్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఎన్ని వచ్చినాయి చూడు. 6 to 10th టెక్స్ట్ బుక్స్ నుంచి 33 క్వశ్చన్స్. ఇప్పుడు దాకా నువ్వు బాగా నలిపేసి రసం తాగేసావు కదా, ఇగో 33. ఎక్కడ చూడు 47. అసలు ఎక్కడైనా పోలికుందా? దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఇంటర్ చదివితే ఈ 6 to 10th ఈజీగా వచ్చేస్తాయి. అంతే కదా నాన్న, పై మెట్టు ఎక్కిన వాడికి కింద మెట్టు ఏంటో తెలీదా, తెలుస్తుంది కదా. కాబట్టి నా కంఠశోష మీకు అర్థమై ఉంటుంది. ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులారా, ఇంటర్మీడియట్ 2nd ఇయర్ 1st ఇయర్ నుంచి 47 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి కూడా ఎలా అడుగుతున్నాడు, మెర్జ్ చేసి అడుగుతున్నాడు. ఒక తరగతి గదిలో లేదా ఒక ఆవరణలో అనే స్టార్ట్ చేస్తాడు. ఒక విద్యార్థి ఒక చిన్న జీవిని తీసుకున్నాడు. ఆ జీవిలో కణత్వచం ఉంది, మరి రైబోజోము కూడా ఉంది. దీనిని ఏ రాజ్యంలో ఉంచాలి? కణత్వచము రైబోజోములు ఏమిట్రా నాయనా, ఇది రైబోజోము నుండి న్యూక్లియోజోమ్ కలిగింది. ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దానికి నిన్ను ఈ 3 నెలల్లో అలవాటు చేయాలనేదే నా తాపత్రయం. కాబట్టి అవర్ టార్గెట్ ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్. ఎందుకు? ఇది పై మెట్టు. ఈ మెట్టు ఎక్కాలంటే ముందు నీకు తెలియాలి. కాబట్టి ఇంటర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకో. మరి ఇక వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏంటో ఒకసారి చూడండి. కంటెంట్ క్లాస్ 6 to ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్. మరి దీనిలో తీసుకుంటే ముందుగా మనకి ఏమని ఇచ్చాడు, లైఫ్ ప్రాసెస్ అని ఇచ్చాడు. లైఫ్ ప్రాసెస్ అంటే జీవన విధానాలు. అవర్ ఫుడ్ అంటే పోషణ, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఆహారంలోని వివిధ అంశాలు, బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్యత అంటే నువ్వు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, పిండి 60%, ప్రోటీన్స్ 15%, కొవ్వులు 25%. అలా తీసుకోకపోతే ఏమొస్తుంది, మాల్ న్యూట్రిషన్ అంటే
పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ మెరాస్మస్, క్వాషియార్కర్. ఆ బిట్ ఎలా అడుగుతున్నాడో తెలుసా? ఒక పిల్లవాడి యొక్క కణాంతర అవకాశాల్లోకి నీరు చేరింది. ఇది ఏ వ్యాధి? మనమేమో ప్రోటీన్స్ అవి లోపిస్తేనేమో క్వాషియార్కర్ అని, ప్రోటీన్లు క్యాలరీలు లోపిస్తే మెరాస్మస్లని ఏవేవో చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ వాడేవాడికి కణాంతర అవకాశాల్లో నీరు చేరింది. చూసేవా అప్లికేటివ్ క్వశ్చన్ అలా అడుగుతున్నాడు. డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఏంటి? విటమిన్లు తగ్గడం వల్ల వచ్చినటువంటి విధానాల గురించి అడుగుతున్నాడు. ప్లాంట్ టైప్స్, మొక్కలు రకాలు, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, పెద్ద మొక్కలు. మీ దుంప దెగ. గుల్మం అంటే ఏంటి? పొద అంటే ఏంటి? వృక్షం అంటే ఏంటి అడుగుతున్నాడు. ప్లాంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్, వేరు, కాండం, పత్రం, పుష్పం, వీటి యొక్క విధులు అడుగుతున్నాడు. టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషణ విధానాలు. తనకు తాను తయారు చేసుకుంటే స్వయం పోషకం, ఇతర జీవుల మీద ఆధారపడితే పరపోషణ, కొళ్ళబెట్టి తీసుకుంటే పూతికాహార విధానం, అక్కడితో వదిలేస్తే పర్లా. మొక్కలలో పరపోషణ, మొక్కలలో కీటకాహార మొక్కలు ఏ నెలల్లో పెరుగుతాయి? ఇంటర్మీడియట్ టాపిక్ బాగా టచ్ చేయాలది. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, కిరణజన్య సంయోక్రియ అంటే మొక్కలలో పోషణ విధానం. ఆటోట్రాఫిక్, ఇందాకే చెప్పాను స్వయం పోషణ. పారాసైటిక్, పరపోషక మొక్కలు. మొక్కలంటే స్వయం పోషకం అని తెలుసు, పరపోషక మొక్కల గురించి చెప్తున్నాడు. సాప్రోఫైటిక్, కొళ్ళబెట్టి తినేవి. ఇన్సెక్టివోరస్, కీటకాహార మొక్కలు. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అంటే జంతువులలో ఉండే పోషణ. డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ ఫుడ్ అంటే రకరకాలుగా ఆహారాన్ని ఎలా తీసుకుంటాం. అమీబా సర్కంవలేషన్లో ఎలా తీసుకుంది, మానవుడు జాంతవ భక్షణ ఎలా చేశాడు, పెరామీషియం శైలికలతో ఎలా, కణముఖంతో ఎలా, ఇలా రకరకాల జీవులు ఎలా తీసుకుంటున్నాయో అడుగుతున్నాడు. డైజెషన్ ఇన్ హ్యూమన్స్ అనగా జీర్ణక్రియ. డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. ఇదిగో మరి ఇది 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లోది. ఇంటర్కి దిగాలి. అందులో ఉండే 4 గదులు ఏంటి, 4 గదుల్లో జరుగుతుంది ఏంటి, ఏ గదిలో సూక్ష్మజీవులు ఉన్నాయి, ఏ గదిలో బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటి మార్పులు చెందుతుంది, అన్నీ చూడాలి. ఫీడింగ్ అండ్ డైజెషన్ ఇన్ అమీబా, అమీబాలో పోషణ ఇంటర్మీడియట్. సెల్యులార్ రెస్పిరేషన్, కణశ్వాసక్రియ ఇంటర్మీడియట్. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, వాయుశ్వాసక్రియ అవాయుశ్వాసక్రియ ఇంటర్మీడియట్. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో శ్వాసక్రియ 10th క్లాస్, ఇంటర్మీడియట్, 2nd ఇయర్. రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్, జంతువులలో శ్వాసక్రియ, చర్మం ద్వారా జరుపుకునేవి, చర్మం ద్వారా లేకుండా జరుపుకునేవి. చిన్న ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. కప్ప నీటిలో ఉన్నప్పుడు ఏం జరుపుకుంటుంది? చర్మ శ్వాసక్రియ, అంతేగా. మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ. ఇక్కడ బిట్టేమడిగాడు, కప్ప జీవితాంతం తడిగా ఉండడానికి గల కారణం అదేంటి? తడిగా ఉంటుంది. ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులు వాడుకున్నప్పుడు తడిగా ఉండవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఊపిరితిత్తులు వాడుతున్నారు. మన చర్మం తడిగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. అలాంటప్పుడు ఊపిరితిత్తులు వాడుతున్నా దాని చర్మం తడిగా ఎందుకుంది? దానికి 3 గదుల గుండెకి సంబంధం ఉంది. ఆ బిట్ ప్రీవియస్ బిట్ చదువుదాం. రెస్పిరేషన్ వర్సెస్ కంబన్షన్. యాక్చువల్గా ఇది పాత పుస్తకాల్లో ఉన్నది, ఇచ్చాడు కాబట్టి మన పాత పుస్తకాలకు వాడు చూడాలి. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ, కంబన్షన్ అంటే దహనక్రియ. శ్వాసక్రియకి దహనక్రియకి మధ్య తేడాలు అడుగుతున్నాడు బిట్ షోర్. ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్, కిరణజన్య సంయోక్రియకి శ్వాసక్రియకి మధ్యన తేడాలు. సర్క్యులేటరీ సిస్టమ్, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ప్రసరణ వ్యవస్థ ఎలా డెవలప్ అయ్యింది, మానవుని యొక్క రక్త ప్రసరణ ఎలా వచ్చింది. ఎవల్యూషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ అంటే ప్రసరణ ఎలా మారింది. అమీబాలో బ్రౌనియన్ చల్లం ఎందుకుంది, అలాగే మన పొరిఫెరాలో కుల్యా వ్యవస్థలో ఎలా తిరిగింది, అలాగే నీడేరియాలో జఠర ప్రసరణ కుహరంలో ఎలా తిరిగింది, ప్లాటీహెల్మంథీస్లో జీర్ణ వ్యవస్థలో ప్రసరణ ఎవల్యూషన్ అంటే ఒక వర్గం నుంచి ఒక వర్గం వచ్చి మనిషికి ఎలా వచ్చింది అనేటువంటి చెప్తున్నాడు. సిస్టమ్స్ ఇన్ యానిమల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలలో నీటి ప్రసరణ. ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవునిలో విసర్జన. చాలా టిపికల్ టాపిక్ నాన్న. అసలు సమీప సంవల్తనాల దగ్గర ఏమవుతుంది, హెన్లీ సిక్కెన్ దగ్గర ఏమవుతుంది, దూరస్థ సంవల్తనాల దగ్గర ఏమవుతుంది, వాసోప్రెసిన్ యొక్క గాఢత ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ రకమైన విషయం జరుగుతుందో చూడాలి.
ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్, మనలోతో పాటు ఇతర జంతువుల్లో ఎలా ఉంది అంటే అకశేరుకాల రిఫరెన్స్ తీసుకోవాలి. అకశేరుకాల రిఫరెన్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఎక్స్క్రీషన్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్, మనలో ఓకే, మరి ఎప్పుడైనా జిల్లేడు మొక్కని గిల్లితే పాలు వస్తాయి, ఆ పాల పరిస్థితి ఏంటి? ఆ పాలు అంటే ఏంటి? లేటెక్స్. దాన్ని ఎందుకు ఎలా వాడతాం? జిగురు వస్తుంది, ఎందుకు వాడతాం? ఆల్కలాయిడ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచే వస్తాయి. ఎక్స్క్రీషన్ వర్సెస్ సెక్రీషన్, చూసారా? ఎక్స్క్రీషన్ అంటే విసర్జన, సెక్రీషన్ అంటే కారణం. కన్నీరు రావడాన్ని నువ్వేమంటావు? విసర్జన అంటావా, స్రావ ప్రక్రియ అంటావా? అమ్మ నుంచి పాలు రావడాన్ని స్రావం అంటావా, విసర్జన అంటావా? చెమట రావడాన్ని ఏమంటావు? చీము రావడాన్ని ఏమంటావు? మళ్ళీ వదిలే. మరి ఎప్పుడైనా మొక్క దగ్గరికి వెళ్తే మొక్క నుంచి స్రావాలు వస్తూ ఉంటాయి. ఏంటి అసలు విసర్జనకి స్రావ ప్రక్రియకి ఉన్న తేడా? ఇంటర్మీడియట్ టచ్ చేయాలి. కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్ అంటే జంతువులలో సమన్వయం. సింపుల్గా చెప్పాలంటే నర్వస్ ఎండోక్రైన్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. వైర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళినటువంటిది, వైర్లు లేకుండా ఇన్ఫర్మేషన్ వెళ్ళినటువంటిది. నువ్వు హార్మోన్లు ఎలా పనిచేస్తున్నాయి, నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, డ్యామ్ షూర్ టాపిక్ లాగా ఇంటర్మీడియట్ టచ్ చేస్తాడు. కంట్రోల్ మెకానిజమ్స్ ఇన్ ప్లాంట్స్, కంట్రోల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ అంట. మొక్కలలో ఏమైనా కంట్రోల్ ఉందా? ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేసింది ఎవరు? కాంతి. అలాగే మైమోసా పూడిక, అత్తిపత్తిని ముట్టుకున్నావు, ముడుచుకుంటుంది. అది ముడుచుకోవడానికి కారణం ఏంటి? స్పర్శ లేదా అందులో ఉండేటువంటి చల్లాల. రాత్రిపూట పుష్పాలు వికసించేవి, పగటిపూట పుష్పాలు వికసించేవి. దీన్ని హార్మోన్స్ బేస్ చేసుకుని చెప్పాలి. ప్లాంట్ హార్మోన్స్ అంటే వృక్ష హార్మోన్లు. ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ చెప్పాను కదా. ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ అంటే కాంతి అనువర్తన చలనం, జలానువర్తన చలనం, ఇవన్నీ కూడా వస్తాయి. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ నానా. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించిన విషయాలు. సెక్షువల్ లైంగిక ప్రత్యుత్పత్తి, అసెక్షువల్ అలైంగిక ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ ఇక్కడే. పుష్పం ఉండి ఫలాలు ఎందుకు రావట్లేదు? అన్నిటికీ పుష్పాలు ఫలాలు రావట్లేదు. మొక్కల్లో ఉండే కాండాన్ని విరిచి ప్రత్యుత్పత్తి, అంటుగట్టి ప్రత్యుత్పత్తి, అంటుతొక్కి ప్రత్యుత్పత్తి, కణజాల వర్ధనం. బంగాళాదుంపని కన్ను దగ్గరకు వస్తే ప్రత్యుత్పత్తి. శిలీంధ్రాలలో కొనీడియాల గురించి కూడా అడిగాడు. ఇంటర్మీడియట్ లెవెల్ టచ్ చేయాల్సిందే. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ చెప్పానుగా. మనకి బాటనీలో సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు. మరి ఇక్కడే సెక్షువల్ రిప్రొడక్షన్ దగ్గర మీకు చెప్పాను ఏంటి? పరాగరేణువులు ఏర్పడే పద్ధతి, క్రోమోజోములు అందులో విడిపోయే పద్ధతి, కేంద్రకాల సంఖ్య, లెక్కలు అడుగుతున్నాడు. మ్యాథమెటికల్ కాబట్టి ఆ లెక్కలు చేయాలి. సీడ్ డిస్పర్సల్, విత్తనాల వ్యాప్తి చెప్పానుగా. విత్తనాల వ్యాప్తి చాలా ముఖ్యమని. సెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ సేమ్. లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి జంతువుల్లో అడుగుతున్నాడు. ఇక్కడే క్లోనింగ్ని తీసుకొస్తాడు. క్లోనింగ్ టెక్నిక్ని అడుగుతాడు. సరోగసీ అడుగుతాడు. ఐవీఎఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అడుగుతాడు. 10th క్లాస్ దాకా నిర్వచనం ఉంది. ఇంటర్లో పద్ధతుల గురించి ఉన్నాయి, అడుగుతాడు. మెటామార్ఫాసిస్ ఎస్, రూప విక్రియ. ఇంక దీనికైతే హ్యాట్స్ ఆఫ్. ఇంటర్మీడియట్లో కప్ప యొక్క డింబకమైన ట్యాడ్పోల్ ఎలా మారుతుంది, సాలామాండర్ డింబకమైన ఆక్సోలోటల్ ఎలా మారుతుంది, నత్త యొక్క లార్వా వెలిజర్ యొక్క పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు. రిప్రొడక్షన్ ఇన్ ఏ ప్లాసెంటల్ మ్యామల్. ప్లాసెంటల్ మ్యామల్ అంటే జరాయువు కలిగినటువంటి వాటిలో ప్రత్యుత్పత్తి. అంటే మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం పెరిగిన విధానం, పిండం చుట్టూ ఉండే పొరలు ఎన్ని, ఆ పొరలు ఎలా ఏర్పడ్డాయి, జరాయువు ఎన్నో వారంలో ఏర్పడింది, అసలు లింగ నిర్ధారణ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా ఉంటాయి. మ్యాన్ రిప్రొడక్టివ్ హెల్త్, మన ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. వయసులో ఉన్న పిల్లలు డైలీ ఎందుకు స్నానం చేయాలి, స్నానం చేయకపోతే వచ్చే సుఖవ్యాధులు ఏంటి, మరి వాటికి సంబంధించిన ఎయిడ్స్, ఇలాంటి వాటి గురించి చెప్తాం. బర్త్ కంట్రోల్ మెథడ్స్ చెప్పాను కదండి. కుటుంబ నియంత్రణ పద్ధతులు అడుగుతాడు. ఎగెనిస్ట్ సోషల్ ఇల్స్, ఫైటింగ్ ఎగెనిస్ట్ సోషల్ ఇల్స్. డ్రగ్స్ వాడడం, ఆ డ్రగ్స్ మెదడుని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అవన్నీ చెప్పాలి. ఎందుకు చెప్పాను? ఆల్కలాయిడ్లు నాడీ వ్యవస్థ కలిపి చదవాలి. ఇంటర్ అడలసెన్స్ అండ్ ప్యూబర్టీ చేంజెస్, రోల్ ఆఫ్ హార్మోన్స్, రిప్రొడక్టివ్ ఫేజ్ అంటే ఏంటి, కౌమార దశలో వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి, ఇది పర్స్పెక్టివ్స్కి ఉపయోగపడుతుంది.
అలాగే జువాలజీ టాపిక్లో కూడా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వేరియేషన్స్ మెండల్ ఎక్స్పెరిమెంట్ వచ్చాడు వెంకలోడు. ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్స్లో పదాలు చదివి తర్వాత ఏకసంకరణం చదివి తర్వాత ద్విసంకరణం జరిగి అందులో ఉండే రకాల పద్ధతులు చూసుకోవాలి. అంతే తప్ప ఒకేసారి చూసామా కన్ఫ్యూజన్. ఇంటర్లో క్లియర్ కట్గా ఉంది. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవునిలో లింగ నిర్ధారణ. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు స్త్రీగా పురుషుడిగా ఎలా మారుతున్నావు. ఎవల్యూషన్ అనగా జీవ పరిణామం. లామార్కిజం లామార్క్ పద్ధతులు. డార్వినిజం డార్విన్ పద్ధతులు. ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అసలు జరిగింది అని ఎలాగా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కనెక్టింగ్ లింక్స్ అంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఆర్కియాప్టెరిక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటది? ఎగురుతున్నట్టు ఉంటుంది. అలాగే బలిలా ఉంటుంది. సరీసృపాలకి పక్షులకి మధ్యన సంధాన సేతు. పెరిపేటస్ అది అనెలిడా వానపాములా ఉంటుంది. ఆర్ధోపడాలా ఉంటుంది. అలాగే ప్రోటోజోవాకి పొరిఫెరాకి కనెక్టింగ్ లింక్. ఈ కనెక్టింగ్ లింక్స్ అనేటువంటివి మనకి ఎవిడెన్సెస్ అనమాట. హ్యూమన్ ఎవల్యూషన్ చూసారా. మానవుని యొక్క పరిణామం కూడా అడిగాడు. నియోండర్తల్ మానవుడు, డిసినోవా మానవుడు, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, ప్రస్తుతం ఉన్న హోమోసెపియన్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. ఇంటర్ టాపిక్. నెక్స్ట్ చూద్దాం. లివింగ్ వరల్డ్ అంటే జీవ ప్రపంచం. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, జీవకారకాలు నిర్జీవకారకాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటి? జీవులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్ అడాప్టేషన్. మళ్ళీ చెప్తున్నా, రకరకాల అనుకూలనాలు. మరి ఎడారిలో ఉండే మొక్కలు ఎలాంటి అనుకూలనాలు? ఎడారి మొక్కల్లో పత్రరంధ్రాలు పగలు ఎందుకు మూసుకుంటాయి? ఎడారి మొక్కల యొక్క అవభాసిని దళసరిగా ఎందుకుంటుంది? ఎడారి మొక్కల్లో పత్రరంధ్రాలు గుంటల్లో ఎందుకుంటాయి? నీటి మొక్కల్లో పైన మైనపోతం ఎందుకు వస్తుంది? ఇలాంటి అడాప్టేషన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. స్కెలిటల్ పార్ట్స్ అస్థిపంజర వ్యవస్థ, బోన్స్, జాయింట్, కార్టిలేజెస్, మజిల్స్, మూమెంట్ ఇన్ యానిమల్స్ చెప్పాను కదా. జంతువులలో కదలికలు అంటున్నాడు, ఇంటర్మీడియట్కి టచ్ చేస్తున్నాడు. సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం అంటే ఏంటి? కణంలో ఉండే కణాంగాలు ఏంటి? బేసిక్ లెవెల్. కణాంగాల యొక్క విధులని వేరే పేర్లతో అడగడం సెకండరీ లెవెల్. తర్వాత జెనెటిక్స్తో కలపడం థర్డ్ లెవెల్. టైప్స్ ఆఫ్ ది సెల్స్ కణాలు రకాలు. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, సెల్ డివిజన్, కణ విభజన. లెక్కలు అడుగుతూ ఉంటాడు ఇక్కడ కణ విభజనలో. ఇన్ని కణాలు క్షయకరణ విభజనలో వచ్చాయి, ఇన్ని కణాలు సంవిభజనలో వచ్చాయి, ఎన్ని క్షయకరణ విభజనలు జరిగాయి, ఎన్ని సంవిభజనలు జరిగాయి, ప్రతిసారి అడుగుతాడు. పరాగరేణువులు ఉండే లెక్కలు ఈ లెక్కలు ఒకటే, అవి రెండూ చదవాలి మనం. యానిమల్ టిష్యూస్ జంతువుల కణజాలం, ప్లాంట్ టిష్యూస్ మొక్కల కణజాలం. ఇంట్రడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవుల యొక్క పరిచయం 8th క్లాస్. యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగపడేటువంటివి అంటే 8th క్లాస్. హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ హానికరమైనటువంటి సూక్ష్మజీవులు 8th క్లాస్. ఫుడ్ ప్రిజర్వేషన్ ఆహారం నిల్వ ఇంటర్మీడియట్ టచ్ చేశాడు. అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇది 8th 9th క్లాస్లో ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయం. ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ ఈల్డ్స్ అంటే పంటలని అభివృద్ధి చేసే పద్ధతులు. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ ప్రిజర్వేషన్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్కి తేడా. ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే వండిన ఫుడ్ని నిల్వ ఉంచడం ఫ్రిడ్జుల్లో వాటిలో. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ధాన్యాన్ని నిల్వ ఉంచడం. పద్ధతులు తేడాలు ఉంటాయి. ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్ యానిమల్ హస్బెండరీ అంటే జంతువులు, కోళ్ళు, పశువులు, వీటి పెంపకం, పందులు, మేకలు, వాటి నుంచి వచ్చే విషయాలన్నీ అడుగుతున్నాడు. ఇది మనకు సంబంధించిన విషయం. నెక్స్ట్ ఏంటి సార్? మరి అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ చెప్పానుగా, పర్యావరణం నుంచి 100% అడుగుతున్నాడని. అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం. ఫుడ్ చైన్ ఇక్కడే గుర్తుంచుకో. ఫుడ్ చైన్ని కనిపెట్టింది ఎవరు? ఫుడ్ చైన్లో తినేటువంటిది. డెట్రియస్ అంటే ఏంటి, గ్రేజింగ్ అంటే ఏంటి, ఈ పదాలన్నీ ఉంటాయి. అలాగే ఫుడ్ వెబ్ ఆహార జాలకం. ఎకలాజికల్ పిరమిడ్స్ చెప్పానుగా, ఫుడ్ పిరమిడ్స్ అని. అలాగే అడుగుతాడు, నిటారుగా ఎందుకుంది, తలక్రిందులుగా ఎందుకుంది, కొలనావరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ అడుగుతాడు. ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఇకోసిస్టమ్ అంటే మనం ఆవరణ వ్యవస్థలను ఎలా పాడు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అడవిని ఇబ్బంది పెడుతున్నాం, చెరువులను ఇబ్బంది పెడుతున్నాం, నదుల్ని ఇబ్బంది పెడుతున్నాం, సముద్రాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ఆ ఇబ్బందుల వల్ల వచ్చే విషయాలు ఎక్కువగా కొలను ఆవరణ వ్యవస్థలో పైనుండే జంతువులు, ఆ మధ్యలో ఉండే జంతువులు, కింద ఉండే జంతువులు, నెక్టాన్, పెరిఫైటాన్,
ఫైటాన్, బెంతాస్ ఇలాంటివి అడుగుతున్నాడు. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ అంటే అసలు వాటిని కాపాడుకోవడానికి మనం ఏమన్నా చేస్తున్నామా, కాలుష్యాలు తగ్గడానికి. స్క్రబ్బర్స్, కెటలైటిక్ కన్వర్టర్స్ ఇలాంటివి అడుగుతున్నాడు. న్యాచురల్ రిసోర్సెస్, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్న సౌరశక్తి, పెట్రోలియం, డీజిల్ ఇలాంటి వాటి గురించి అడుగుతున్నాడు. కన్జర్వేషన్ వాటిని కాపాడుకోవడం. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత, ఫారెస్ట్ అడవులు, ఫ్లోరా అడవుల్లో రకాలు, ఫానా అందులోనే ఉండే జంతువులు, పుష్పాలు వాటి గురించి. ఇంటర్ రిలేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ రకరకాల జంతువుల మధ్యన ఉండేటువంటి పరిస్థితులు ఎలా మారతాయి. అడ్వాంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అడవుల వల్ల ఉపయోగం. డీఫారెస్టేషన్ అడవుల్ని కొట్టివేయడం ఎఫెక్ట్స్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి జంతువుల్ని, మొక్కల్ని కాపాడుకోవడం. సిలబస్ చదివితేనే ఆయాసం వస్తుంది మరి. ప్రొటెక్టింగ్ ఏరియాస్ కాపాడుకోవాల్సిన హాట్ స్పాట్ అంటాం. ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ స్పీసీస్. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నవి, ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికే ఉన్నవి. ఇంటర్మీడియట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్స్ డైరెక్ట్ బిట్ కాలుష్యాలు. కాజెస్ ఎందుకల్ల వచ్చాయి. ఎఫెక్ట్స్ అండ్ ప్రివెన్షన్ ఏంటి. వాటర్ సీవేజ్ ఏంటి. ట్రీట్మెంట్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ అంటే మురుగు శుద్ధి చెప్పారు. బెటర్ హౌస్ కీపింగ్ ప్రాక్టీసెస్ ఇంట్లో మురుగు నీటిని శుద్ధి చేసే ప్రక్రియల గురించి. శానిటేషన్ అండ్ డిసీజ్ పరిశుభ్రత ఉండడం వల్ల వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ సీవేజ్ డిస్పోజల్. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్టే గ్లోబల్ వార్మింగ్. యాసిడ్ రైన్స్, నైట్రోజన్ సైకిల్స్. ప్యూర్లీ ఇంటర్మీడియట్ 9th క్లాస్. ఇది మనకు సంబంధించిన సిలబస్. ఇంకా ఏముంది సార్ చూడు. జువాలజీ. జువాలజీలో ఉండే టాపిక్స్ అన్నీ ఇచ్చాడు నాన్న. ఇది వాడు వెబ్సైట్లో పెట్టిన సిలబస్ చూడు. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అంటే జీవులకు సంబంధించినటువంటి వైవిధ్యత. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అంటే కణజాలాలు, శరీర నిర్మాణం. యానిమల్ డైవర్సిటీ అంటే జంతు వైవిధ్యత. ఇందులోనే అకశేరుకాలు, సకశేరుకాలు వస్తాయి. యానిమల్ డైవర్సిటీ టు ఫైలం కార్డేటా. ఇదిగో ఇవి అకశేరుకాలకు సంబంధించింది. అకశేరుకాలు. మరి అకశేరుకాలు అనేటువంటిది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. యానిమల్ డైవర్సిటీ టు ఫైలం కార్డేటా అంటే అందులోనే వెన్నుముక కలిగిన జీవుల గురించి అడుగుతున్నాడు. మరి ఆ వెన్నుముక కలిగిన జీవుల పరిస్థితి ఏంటో చూసుకోవాలి. లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే అమీబా. అమీబాని తీసుకుని అది కదలికల గురించి అడుగుతున్నారు. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మానవుడు ఎలా బాగుపడాలి, అసలు బయాలజీని ఉపయోగించి జీవులు ఎలా ముందుకెళ్ళాలి అని అడుగుతున్నాడు. టైప్ స్టడీస్ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా. మళ్ళీ చెప్తున్నాను, బొద్దింక గురించి టైప్ స్టడీ ఇచ్చాడు. పెరిప్లానెటా అమెరికానా అంటే బొద్దింక. ఇంటర్మీడియట్లో తప్ప ఇంకెక్కడా ఉండదు ఈ లెసన్. క్లియర్ కట్గా లోపలికి వెళ్తాడు. బొద్దింక జీర్ణ వ్యవస్థ, బొద్దింక నాడీ వ్యవస్థలు కూడా టచ్ చేస్తాడు. స్టేడియం అంటే ఏంటి, అలాగే నింఫ్ అంటే ఏంటి, మరి దానికి సంబంధించిన విషయాలు ఇక చెప్పుకుంటూ వెళ్తే బోర్డు ఉంటుంది. కాబట్టి బొద్దింక యొక్క విషయం అడుగుతాడు. ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పాను కదా. ఆవరణ శాస్త్రం. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే అంతర్నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం సెకండ్ ఇయర్. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 3 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 4 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏడు సార్ ఇంటర్మీడియట్. జీర్ణక్రియ, శ్వాసక్రియ ఇంటర్మీడియట్ లెవెల్ అడుగుతున్నాడు అని అర్థం. ఇవన్నీ హ్యూమన్ రిప్రొడక్షన్ మానవుని యొక్క ప్రత్యుత్పత్తి 10th క్లాస్లో ఉన్నది జస్ట్ పెట్ట. ఇదే గణం, ఇది చదవాలి, చదివితేనే మార్కులు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ వస్తున్నాయని చెప్పానుగా అవి. జెనెరిక్స్ అని ఇచ్చాడు. సార్ ఏంటి తప్పు రాశారు అనుకున్నారు. నేను వెబ్సైట్లో ఉన్నదాన్ని కట్ అండ్ పేస్ట్ చేశాను, అక్కడ అలా ఉంది. జెనెటిక్స్. ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే ఇక్కడ జీవులు ఎలా ఏర్పడ్డాయి అనే జీవ పరిణామ శాస్త్రం. అప్లైడ్ బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అప్లైడ్ బయాలజీలోనే అనేక రకాల విషయాలు అడుగుతున్నాడు. ఏంటి టిష్యూ కల్చర్ అంటే ఏంటి, అలాగే బయోటెక్నాలజీ అంటే ఏంటి, రీకాంబినెంట్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. బాటనీ సిలబస్. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్ అంటే మన జీవ ప్రపంచంలో వైవిధ్యత.
మొక్కలు రకాలు, ద లివింగ్ వరల్డ్, బయలాజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, బాటనీ, ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యము, మొక్కల రకాలు అంటే ఏంటి, పుష్పించలేని మొక్కలు, పుష్పించే మొక్కలు, వాటిలో రకాలు, తాలోఫైటా, బ్రయోఫైటా, ఇవన్నీ. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ, వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు. రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, గుర్తుపెట్టుకో, నీ జాబుని డిసైడ్ చేసేది. మొక్కలలో ప్రత్యుత్పత్తి, ఇంటర్మీడియట్ బాటనీ సిలబస్. ప్లాంట్ సిస్టమాటిక్స్ చెప్పానుగా, కొన్ని కుటుంబాల గురించి అడుగుతున్నాడు అని, ఆ ప్లాంట్ సిస్టమాటిక్స్ అని. సెల్ స్ట్రక్చర్ 100%, కణాలు వాటికి సంబంధించిన విషయం. ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలలో కణజాలాలు ఎలా ఉంటాయి, కణజాలాల అమరిక చెప్పుకున్నాగా, మోస్ట్ ఫేవరెట్ టాపిక్ అని. ప్లాంట్ ఇకాలజీ, సాహో, మిగతా ఎవ్వరూ చేయలేని టాపిక్, మన వాళ్ళు చేసే టాపిక్ ఇది. అనుక్రమాలు అంటే 100%, దాన్ని చిన్న ఫ్లో చార్ట్ మోడల్లో తీసుకెళ్తే చాలు. కానీ ఆ ఫ్లో చార్ట్ రాయాలి అంటే కాస్త వర్కౌట్ గట్టిగానే చేయాలి, ముందు బేసిక్స్ కావాలి. అవన్నీ నేను చూసుకుంటాను. ప్లాంట్ ఫిజియాలజీ, కిరణజన్య సంయోక్రియ, మరి శ్వాసక్రియ, మరి వృక్ష హార్మోన్లు అన్నీ. మైక్రోబయాలజీ, సూక్ష్మ జీవశాస్త్రం, బ్యాక్టీరియా వైరస్ల స్ట్రక్చర్ అన్నాను అది. జెనెటిక్స్ మామూలే, మెండల్ ప్రిన్సిపల్స్, మాలిక్యులర్ బయాలజీ దండం ఇక్కడే. మనకి ప్లాస్మిడ్లు, వెక్టార్లు, అలాగే జెనెటిక్ ఇంజనీరింగు, వ్యాక్సిన్లు అన్ని తయారీలో అడుగుతాడు. మొన్న కరోనా వచ్చింది కదా, కరోనా వ్యాక్సిన్ గురించి డెఫినెట్ బిట్టు. బయోటెక్నాలజీ సేమ్, ఇవి రెండు ఇంటర్లేట్ టాపిక్. ప్లాంట్స్ అంటే మొక్కలకు సంబంధించిన విషయాలు. మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, సూక్ష్మజీవుల్ని మనం ఎలా వాడుకుంటున్నాం సింపుల్గా. సూడోమోనాస్ పుట్టిడా అనేటువంటి ఒకటి ఉంది, ఇది సముద్రంపై చమురును తినడానికి వాడతారు. అలాంటిది బీటీ కాటన్, బ్యాసిల్లస్ తురెంజిస్ అనేటువంటి దాన్ని వాడుతున్నాం. ఎక్కడెక్కడ ఏంటి. గుడ్. నెక్స్ట్ చూడాలా, మరి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఇన్స్టిట్యూట్ల గురించి నేను మాట్లాడకుండా ముందుకు వెళ్ళడం అనేటువంటిది కుదరదు కాబట్టి. ఈ సిలబస్ని మనం చెప్పుకోవడానికి ఇన్ని కన్ఫైన్డ్ అనేటువంటిది కుదరదు. ఎలాబొరేటివ్గా చదవాలి, ఒక గంట ఎక్కువైనా చదవాలి అంటే అది ఓన్ ప్లాట్ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిగోండి, వృక్షశాస్త్రం మొదటి సంవత్సరంలో ఉన్న టాపిక్లు ఇవి. అక్కడ ఇందులో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. చూసుకో, అనుక్రమాలు అధ్యాయం 13లో ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం. మరి చదవాలి కదా నాన్న. ఇంటర్లోంచి మార్కులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, ఇన్ని ఉన్నాయి. ఓకేనా, అన్నిటినీ కూడా చూసుకోండి. 100% ఇది చదివితేనే ఉద్యోగం, లేకపోతే రాదు. ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం సెకండ్, వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ, సూక్ష్మజీవశాస్త్రం, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇదిగో జన్యుశాస్త్రం, అనువంశిక సూత్రాలు, అణుజీవశాస్త్రం, మాలిక్యులర్ బయాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం, బయోటెక్నాలజీ, అన్నీ ఇంటర్మీడియట్ టాపిక్లే. అందుకే మోసం చేసుకోకు, మోసపోకు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ, ఇదిగో జీవ వైవిధ్యం, జంతుదేహ నిర్మాణం, జంతు వైవిధ్యం, ఇదిగోండి వర్గాలు, పొరిఫెరా, నీడేరియా. ఇవి డైరెక్ట్ క్వశ్చన్లు కాదు, మిగతా వాటిని తెలుసుకోవడానికి అడుగుతాడు. ఇదిగో జంతు వైవిధ్యం 2, సకశేరుకాలు, అలాగే గమనం, ప్రత్యుత్పత్తి, ప్రోటోజోవాలు చల్లమన్నాను ఇక్కడ ఇచ్చాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్దేనండి. ఇదిగో పెరిప్లానేటా అమెరికానా అంటే ఏంటి, బొద్దింక లైఫ్ స్టడీ. చూసారా, బొద్దింక ఆవాసం అలవాట్లు, ఇటు బొద్దింక ఆవాసం అలవాట్లు. ఎస్, బొద్దింక నిశాచర జీవి, దాని పరిగెత్తే విధానం, కాళ్లలో ఉండేటువంటి విధానం, కీళ్ళు ఎందుకున్నాయి ఇంకా చెప్పనా. బొద్దింకలో ఫస్ట్ ఎముక కూడా ఫేమరే. ఓకేనా, దాని నోరు కొరికిన విలేది చూడు. గమనం ఎలా చెలుస్తుంది, బొద్దింకలో జీర్ణ వ్యవస్థ, దానికో జీర్ణ వ్యవస్థ, అక్కడో భాగాలు. ప్రసరణ వ్యవస్థ ఏంటి, బొద్దింకలో ఉండే ప్రసరణ వ్యవస్థ ఏంటి, క్లోజ్డా ఓపెనా, ఓపెన్. అలాంటివి అంటే ఇక మీ టైం ఎక్కువ వృధా చేసుకోదలుచుకోలేదు నేను. ఈ జీవరస పరిణామం, పర్యావరణం ఇంటర్మీడియట్ టాపిక్లు. ఇగో సెకండ్ ఇయర్ అన్నీ కూడా ఫిజియాలజీ, జీర్ణక్రియ, శ్వాసక్రియ, శరీర ద్రవాలు, కండర అస్థిపంజర వ్యవస్థ అన్నిటినీ అడుగుతున్నాడు. ఎక్కువగా ఇక్కడ చూడు, రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యునాలజీ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది.
ఇది మనం చెప్పుకునేటువంటి టాప్ విషయం. మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా నాన్న, ఇది ఏదో 1-2 అవర్లో చెప్పుకునే టాపిక్ కాదు. మినిమం 100% నేను కోర్సు లాంచ్ చేయడానికి ప్రధాన కారణం నా స్టూడెంట్స్ చాలామంది సార్ 8 సంవత్సరాల బట్టి వెయిట్ చేస్తున్నాం. పోయిన డిఎస్సిలో పోస్టులు లేవు కొన్ని జిల్లాలకి, అప్పుడు పోయాం. కరోనా వల్ల నష్టపోయాం. ఏదైనా ఒక హోప్ అంటే ఈసారి దొరికింది. ఈసారి మేము ఫెయిల్ అయితే ఇంకా మేమేమీ చేయలేం సార్. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ విపరీతంగా పెరిగింది. మరి దాన్నేమో చదవడానికి మీరు పుస్తకాలు ముందేసుకుని నోట్సులు రాసుకుని అయితే పుణ్యకాలం కాస్తా పోతుంది. టెట్టా అయిపోతుంది. డిఎస్సిఆర్ రెడీగా ఉంది. మరి ఎప్పుడు చదవాలి? అందుకే ఫుల్ కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఆ కోర్సు వివరాలు, ఆ కోర్సుకు సంబంధించిన విషయాలు, పూర్తి విషయాలు నేను త్వరలోనే చెప్తాను. త్వరలో అంటే వితిన్ 1 వీక్లోనే కోర్సు లాంచ్ చేయబోతున్నాను. మరి ఆ కోర్సు లాంచ్ చేసేటువంటి విషయాలన్నీ తెలియాలి అంటే మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను కొన్ని విషయాలు మీకు. మన డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇస్తానని, ఆ లింక్ దగ్గరకు వచ్చి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి మనం ఎలా చదువుదాం, కోర్సుని ఎలా ముందుకు తీసుకెళ్దాం అన్నీ మాట్లాడుతున్నాను. టెట్ అయిపోయే లోపల ఫుల్ కోర్సు మీ చేతిలో ఉంటుంది. మరి దీనికి సంబంధించి అసలు ఎంత పెట్టబోతున్నాం ఏంటి అనేటువంటి వివరాలని కూడా త్వరలోనే మీకు చెప్తాను. అయితే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అయితే క్లియర్గా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఒక విషయం, వెల్ విషర్గా మీరు నా కోర్సే తీసుకోమని నేనేం చెప్పట్లేదు. మా విద్యార్థుల కోరిక మేరకు దీన్ని స్టార్ట్ చేశాను. తర్వాత జరుగుతున్న మోసాన్ని చూసి భరించలేక ఈ కోర్సు చేస్తున్నాను. 10th క్లాస్ దాకా చెప్పి అమ్మమ్మ నడిపించేస్తున్నారు. లేదు, చూశారుగా, ఎక్కువ మార్కులు ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్లో కూడా ప్రతి పదము ఇంపార్టెంటే. ఆ ప్రతి పదాన్ని మీకు చేర్చడానికి నేను సహస్రదా కృషి చేస్తూనే ఉంటాను. కాబట్టి ముందు మన ఛానల్లో ఇచ్చినట్టు డిస్క్రిప్టివ్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిగతా విషయాలను నేను అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మరొక చిన్న విన్నపం, అమ్మా నరేష్ అంటే ఎప్పుడు మీ అమ్మా నరేషే. నరేష్ అనే పేరున్నటువంటి మిగతా వాటికి నాకు సంబంధం లేదు. అమ్మా నరేష్ మన ఛానల్లో మన ఫోటో ఉంటుంది, అమ్మా నరేష్ అనే ఉంటుంది. కేవలం వాటిని మాత్రమే మీరు తీసుకోండి. బయట నా పేరుతో కొన్ని రకాలైనటువంటి యాప్లు చలామణి అవుతున్నాయని చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పారు. కాబట్టి అమ్మా నరేష్ కోర్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు, 1 వీక్లో లాంచ్ అవ్వబోతోంది. దయచేసి దీన్ని చాలామందికి చేరవేయాల్సిందిగా ఒక చిన్న రిక్వెస్ట్. మీకు తెలుసు, ఎప్పుడూ కూడా నేను స్టూడెంట్ పక్షపాతిని. మీకు 100% ఆ కోర్సుని మీకు అనువైన ధరలోనే తీసుకొస్తాను. 100% సిలబస్ని మీ చేతిలో ఉంచి మీరు ఉద్యోగం సాధించి చెప్తున్నాను. కాకినాడలో మన డిస్టిక్ ర్యాంకులు, స్టేట్ ర్యాంకులతో విజయోత్సవ సభ జరగాలి అనే కోరికతోటి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరి వాట్సాప్ గ్రూప్లో స్కూల్ అసిస్టెంట్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. జై హింద్, మీ అమ్మా నరేష్.